నమ్మకమైన వారిని పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వ్యక్తికైనా మానవ అవసరం, ఎలాంటి వ్యక్తికైనా బాప్తిస్మం అవసరం. బాప్తిస్మం లేకుండా, మానవ లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడలేదు. కొన్నేళ్ళు ప్రభువును చూడాలంటే, కొన్నేళ్ళు ప్రభు రాజ్యంలో ఉండాలంటే, కొన్నేళ్ళు ప్రభు ప్రకారం కూర్చోవాలంటే దైవజనుడు అవసరం. దైవజనుడు పిలిపించడం అవసరం. దైవజనుడు వచ్చి స్వార్థ చెప్పడం అవసరం. దైవజనుడు బోధించే బోధ అవసరం. నువ్వెంతమందికి అధికారమైనా, నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నా, నువ్వెంత నీతిగా ఉన్నా, నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు, దాన కార్యాలు చేసినా, గొప్ప కార్యాలు చేసినా, వస్త్రదానం చేసినా, అన్నదానం చేసినా, భూదానం చేసినా, గోదానం చేసినా, నేత్రదానం చేసినా, రక్తదానం చేసినా, ఏ దానమైనా చేయి, నీ జీవితానికి రక్షణ అవసరం. నువ్వు సామాన్యుడు కావచ్చు, సామంతుడు కావచ్చు, ధనికుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, ఈ భూమి మీద ఎవరైనా సరే మారు మనసు, పాపక్షమాపణ, పరిపూర్ణ బాప్తిస్మం ప్రతి వ్యక్తికి అవసరమని నా దేవుడు చెప్తున్నమాట. నా దేవుడు చెప్పేదే, నీ కుటుంబాలు ఏకమవ్వాలంటే, నీ కుటుంబాలు కట్టుకోవాలంటే, నీ కుటుంబాలు దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి బ్రతకాలంటే మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మం అవసరం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడుగా సంపూర్ణ మానవుడుగా భూమి మీదకి దిగి వచ్చి యోర్దాను నదికి వెళ్ళి యోర్దానులో దిగుతా ఉంటే, యోర్దానులోకి వెళ్ళి యోహాను బాప్తిస్మం అంటే యోహాను గారు ఉన్నారు, అయ్యా నేను నీ ద్వారా బాప్తిస్మం పొందవలసిన వాడిని కానీ నేనేమన్నానికి నేను ఎంతటి వాడినయ్యా, నీ చెప్పులు మోహరు నింపడానికైనా యోగ్యుడను కాదు, పాత్రుడు కాదు నాన్న అయ్యా అంటే ప్రభు ఇప్పటికి నాకు కానిపో, ఇలా జరగాలి. యోహాను సర్వలోకంలో ఉన్న మానవాడిని చూడాలి, సర్వలోకంలో ఉన్న మానవాడిని చూడాలి. యోర్దాను నదిలో సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవునిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత బాప్తిస్మం పొందుతున్నాడని సర్వ మానవాడిని చూడాలని నా ప్రభు అక్కడ సాక్షిగా బాప్తిస్తుంది. బాప్తిస్మం లేదని ఒక వ్యక్తి, బాప్తిస్మం లేదని జెండా కింద నిలబడతాం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన పని కాదు. అది సంపూర్ణతలోనికి రాదు. ఆ దేవుని బిడ్డలారా, సాక్షాత్తు దేవాది దేవుడే సంపూర్ణ మానవుడిగా దిగి వచ్చి, సంపూర్ణ దేవుడు మానవుడిగా దిగి వచ్చి యోర్దానులో బాప్తిస్మాన్ని చూపించాడు సకలలోక మానవాడికి. ఇలా చేయండి. ఈరోజు చాలా మంది బాప్తిస్మం అంటే వెనకంటాం, బాప్తిస్మం అంటే నాకు నిర్ణయించారంటాం, బాప్తిస్మం అంటే అదంటాం, సాగులు చెప్తాం, వంకలు చెప్తాం, బ్రతకడం చచ్చి పరలోకానికి వెళ్ళకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నా దేవుని బిడ్డలారా, బాప్తిస్మం అనేది ప్రతి మనిషికి అవసరం. ప్రతి వ్యక్తి బాప్తిస్మం పొందాలి. లేఖనాలు చెప్తున్నాయి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష. పేదనాథులు కురుపులతో ఉన్నవాడు మరణించి అబ్రహామును వరకు కూర్చుంటే హాయిగా బ్రతికిన వాడు, హాయిగా తిని తాగిన వాడు, జలసాగా బ్రతికిన వాడు, ధనవంతుడు చనిపోయి పాత్రలోకి వెళ్ళలేదా? లేఖనాలు సాక్షి ఇవ్వట్లేదా? సత్యాన్ని గ్రహించవా? ఎంతకాలం ముసుగేస్తావు మారు మనసు పొందుకుండా బిడ్డలు, ఎంతకాలం రక్షణ లేకుండా ముసుగులో పెంచుతావు. ఏదో ముఖమున పోలేనట్టు వారి ముసుగులు చెప్పలే, వారి ముసుగులు తొలగిపోతాయి. వారి ముసుగులు తొలగిన రోజున ఖచ్చితంగా వాళ్ళు బాప్తిస్మం పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పొందాలి. పొందాలంటే ఈ భూమి మీద ఉన్న కొన్ని లక్షల మంది దైవజనులు స్వార్థ ప్రకటిస్తున్నారు. వారి మనసు పాపక్షమాపణ, బాప్తిస్మమని, యేసుక్రీస్తు దేవుడని స్వార్థ ప్రకటిస్తున్నారే. శిష్యులందరూ ఎవరు ప్రకటించారు? శిష్యులు ఎవరు ప్రకటించారు? పునరుద్ధరణైన క్రీస్తు
ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా యేసుక్రీస్తు దేవుడని ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తే సర్వలోకానికి దేవుడని ప్రకటిస్తూ ఉంటే ఒక తెగలోడు మాత్రం యేసుక్రీస్తు ప్రభువు కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడానికి బదులుగా తల్లి అయిన మరియను ప్రకటించడం ప్రారంభించారు. ఒక్క తెగలోడు ప్రపంచంలో ఒకే ఒక విషయం వాళ్ళు మాత్రమే ప్రకటించేది. ఇక ఎవరు ప్రకటించరు. మరియ తల్లి మనకిస్తుంది కదా. మరియ తల్లి ఇసుకోవాలి, తల్లిని మనకిస్తుంది. మనం ప్రేమిస్తామండి, అంతేగాని ఆమె దేవుడు మాట్లాడే అద్భుతం ఒకటి కూడా అద్భుతాలు చేయగా, ఆశ్చర్యకార్యాలు చేయగా, రోగులు స్వస్థపరచగా, చనిపోయిన వాడిని లేపగా, సువార్త ప్రకటించిన శిష్యులు యేసును తప్ప మరెవరిని ప్రకటించలేదు. కానీ నువ్వెవరు ప్రకటిస్తున్నావు? నువ్వెవరి నుంచి బోధ చేస్తున్నావు? ఎవరికి నువ్వు చెప్పేది? నా దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో సత్యాన్ని ఎరిగి సత్యంలో బ్రతకకపోతే పాతాళ వశమైపోయేవాళ్ళు ఉన్నారు, అంతే. కానీ వాక్యం చెప్తున్న సత్యాన్ని ఎరిగి వాక్యంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ప్రకటించేది ఒకటైతే ఒకడు మాత్రం ప్రకటించింది. సత్యాన్ని తెలుసుకోవాలంటే సర్వలోకనాథుడు, సర్వజనులకు నాథుడు, లోకరక్షకుడు, పునరుద్ధారుడు ఆయన గురించి ప్రకటించి దెబ్బలు తిని, రంపాలతో పోలిపడి, బయళ్ళతో పొడవబడి, కత్తులతో పొడవబడి, సంతలు కాపుతున్న నూనెలో వేయబడి, తలకిందులుగా సిలువ వేయబడి, రంపలతో కోయబడ్డారు. ఎవరు ప్రకటించి? యేసును ప్రకటించిన వారే. దేవుని బిడ్డలారా, ఆమెను ప్రకటించిన వారు ఎవరన్నా ఎవరైనా హతశిక్ష అవునా? సత్యాన్ని తెలుసుకోవాలి. అందరూ ప్రేమిస్తారండి, కాదని లేదు. కానీ సత్యాన్ని అడిగి ఉండాలి. అపోస్తలుల కార్యంలో మేడగదులలో ఏముంది? మేడగదులు అందరూ ఉన్నారు. వారితో పాటు యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. వారితో కలిసి ప్రార్థన చేస్తుంది. ఆమె కూడా ప్రార్థన అవసరమైంది. నీకు ప్రార్థన అవసరమైంది, నాకు ప్రార్థన అవసరమైంది. బిడ్డలారా, కాదండి లేదు. కానీ సత్యమును గ్రహించకపోతే, సత్యాన్ని జరగకపోతే పాడైపోతారు, నాశమైపోతారు, పాతాళ వశమైపోతారు. అందుకే సువార్త ప్రకటించబడేది. అందుకే సువార్త వీరుగా ప్రకటించబడేది. ధైర్యంగా సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నారు తెలుసా? రక్షణ యేసు దగ్గరే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనొద్దే రక్షణ, మరెక్కడ లేదు. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డలారా, సంపూర్ణ ఇంటి వారు పరిశుద్ధులకు పరిచయించినట్లే తమను తాము సమర్పించుకున్నారు. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం! రేపు సంపూర్ణ ఇంటి వారికి ప్రభు మనకు సెలవిస్తే, ప్రభు మనకు కూడా అవకాశం ఇస్తే, మనం కూడా ప్రభు ప్రాంతంలో ఉండి, ప్రభు కడవరిపోయిన చేతులకు నమ్మకంగా ఉండి, ప్రభువుని ఎదుర్కొని బిడ్డలారా మనం కూడా పరలోకానికి వెళ్తే, పరలోకంలో ఎవరు కనపడతారు చెప్పండి? స్టెఫను ఇంటి వారు కనపడతారు. దేవుని స్తోత్రం. స్టెఫను మరణించినప్పుడు ఆయన కోసం ఆధారం పడింది. చెప్పండి, ఆకాశము తెరవబడింది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. స్టెఫను ఏమన్నా సువార్తికుడా? స్టెఫను ఏమన్నా యేసుప్రభు శిష్యుడా? అదే ఓ ఆత్మ సంబంధమైన విశ్వాసి, ఓ మంచి విశ్వాసం. స్టెఫను అలాంటి విశ్వాసి భూమి మీద హతసాక్షి అయితే పరలోకమే తెరవబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ద్వారాలు తెరవబడ్డాయి. స్టెఫను భూమి మీద కళ్ళు మూస్తే ద్వారాలు తెరవబడ్డాయి. స్టెఫను ఇంటి వారి స్టెఫను కుటుంబం సాక్షి కలిగిన కుటుంబం. కానీ రాత్రి ఈ కుటుంబం సాక్షి కలిగి ఉందా? ఎక్కడ సాక్ష్యం? సాక్షి కలిగిన కుటుంబం అయితే, సాక్షి కలిగిన బిడ్డలైతే, అంతరాత్మ దేవుని మీద ఆనుకున్నదైతే, అంతరాత్మ నిన్ను రగిలిస్తా ఉంటే మందిరంలోకి రావాలి, కానీ టీవీ ముందు కూర్చొని
వేదన కలిగించే పనులు ఎవరు చేయకూడదు. ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది నీ విశ్వాసం? నీ సమర్పణ ఏమైంది? నీ వైరాగ్యం ఏమైపోయింది? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? దేవుని కొరకు బ్రతకవలసిన బిడ్డలు లోకం కొరకు బ్రతుకుతున్నారండి. అలా దేవుని కొరకు నిలబడాల్సిన బిడ్డలు, దేవుని కొరకు బ్రతకాల్సిన బిడ్డలు, సాక్ష్యం కలిగిన బిడ్డలు సాక్ష్యాలు అమ్ముకునే స్థితిలో బ్రతుకుతున్నారు. లోకం ఒక పూట కూటు కోసం ఏమమ్ముకున్నాడు? చెప్పండి, ఏమమ్ముకున్నాడు? జాస్తత్వాన్ని అమ్ముకున్నాడండి. యేసయ్య వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉన్నారేమో చూసుకున్నాడు. యేసయ్య ఒక పూట కూటు కోసం జాస్తత్వాన్ని అమ్ముకున్నాడు. యేసయ్య వంటి భ్రష్టుడు ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఓ కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో సమర్పణ కలిగిన కుటుంబం, పరిశుద్ధులకు పరిచయం చేసే కుటుంబం, అది ఆమె 84 సంవత్సరాలు నిండు వృద్ధాప్యంలో ఉండి ఆమె తను తాను దేవునికి సమర్పించుకుని మందిరంలో పరిచర్య చేస్తుంది. ఆ ఇంటిని ఆమెను గురించి బైబిల్లో రాయబడింది. ఆమెను గురించి బైబిల్లో రాయబడింది. అన్నది ప్రాప్తి. కానీ నీ పేరు రాయబడిందా? నీ పేరు రాయబడిందా? మందిరానికి వెళ్తామా? మందిరంలో కాస్త పరిచయం చేస్తామా? ఏమో మన టైంలో మనం మందిరంలో పరిచయం చేస్తే రేపు రాకముందున్న తరంలో మన పిల్లలకు పరిచర్య ధర్మం నెరిగి దేవుడు మేలు చేయక మానడు అనే కృతజ్ఞత కలిగి ఉంటారండి ఆత్మ సంబంధమైన బిడ్డలు. నేనేంటి అనుకుంటే ఆయన కూడా అంటారండి. బ్రతకడానికి భూమి మీద అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఎలాగైనా బ్రతకవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. కానీ నీవు జీవించే జీవితము ఆయన ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? నువ్వు నా కొరకు ఏం చేస్తావంటే ఏం చెప్తావు? ఒక సందర్భంలో ప్రభువారే ఉన్నారు, నేను ఆకలి కొనుక్కుంటే మీరు నాకు వదిలి పెట్టారా? నేను వస్త్రాలు లేనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారా? నేను బాధలో ఉన్నప్పుడు చూడవచ్చారా? నన్ను ఓదార్చారా? ఏంటి పరిస్థితి? మరి ఏదైనా పని దేవుని కొరకు చేసుకుంటారు. దేవుని కొరకు పని చేస్తున్నారండి, పని చేస్తున్నారు. ఏం చేయగలుగుతున్నావు సంఘం? ఏం చేయగలుగుతున్నావు? ఏది నీ సాక్ష్యం? వీరభద్రాలు చేస్తున్నారు. యూత్ పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు సాగురాజు ప్రొఫెసర్స్ కడుతున్నారు కదా. ఒకసారి చూడండి, సంగారెడ్డి రోడ్లో ఎంతమంది పనిచేస్తున్నారో చూడండి. పనులు మానుకుని ఎంత టైట్ పనులు కూడా, ఎంత బిజీ శక్తులు కూడా రాత్రి మా 2 పూటలు పని చేసుకోవాల్సిన మీరు 2 పూటలు పని చేసుకుంటున్నారు. వాళ్ళు 2 పూటలు పని మానేసి దేవుని మందిరం దగ్గర వాళ్ళే పునాదులు చేస్తున్నారు, వాళ్ళే రాళ్ళు పోస్తున్నారు, వాళ్ళే ఇసుక చేస్తున్నారు, వాళ్ళే పనులు చేస్తున్నారు. బిడ్డ సాక్షి కలిగిన సంఘం అది, భయభక్తులు కలిగిన సంఘం అది, సమర్పణ కలిగిన సంఘం అది, దేవుని పని చేయడానికి దాతృత్వం కలిగిన సంఘం అది. అందుకే దైవజనుడు అంత పరిచయం చేయగలుగుతున్నాడు. అందుకే దైవజనుడు అలా ఉండగలుగుతున్నాడు. ఉపవాస కూటాలు పెడితే ఒక్కడ బయటకు ఉదయం లేచింది ఏదో గడ్డి కోసం కూర్చుంటే అక్కడ వేసుకుని మందిరంలో కూర్చుంటాడు. అట్లా వస్తుంటారు, వీళ్ళు వస్తుంటారు. అలాంటి దైవజనుల దగ్గర ఎంతమంది పెట్టేస్తారో చూడండి. వాళ్ళ రాత్రి కూడా పెట్టేస్తారు, కూర్చుంటారు. పగలంతా పనిచేసేమయ్యా, చేతులు ఎక్కువ వల్ల వచ్చిపోయిందని ఇంట్లో కొడుకుని పెట్టారండు. కొడుకోరు.
దేవుడు ఎందు భయభక్తులు కలిగిన వాడు, భయభక్తుల్లో పెరిగి పెట్టు సమర్పణ కలిగిన వాడు సేవకుడు. దైవజనుడికి ఎంత భారం ఉంటుందో సంఘానికి కూడా అంత భారం ఉంటుంది. అందుకే పరిచర్య అలా జరుగుతుంది. హృదయంలో వ్యాధితో చెప్తున్నది ఈ మాట. 3 దినాలు ఉపవాసం పెట్టుకుంటే నా కోసమా? 3 దినాలు ఉపవాసం నా కోసమా? ఎందుకు దైవజనుడిని దేవుడు ప్రేరేపించి పుట్టలు పెట్టిస్తున్నాడు? నా కోసమా? ఎందుకు దేవుని పిల్లలు పరిచర్య ధర్మాన్ని మర్చిపోయి, మందిరముల పరిచర్యని మర్చిపోయి, సహవాసాన్ని మర్చిపోయి, నీ పనికి ఉన్న శ్రద్ధ, నీ ఉద్యోగానికి ఉన్న శ్రద్ధ, నీ వ్యాపారానికి ఉన్న శ్రద్ధ, నీ చేతులు కష్టానికి ఉన్న శ్రద్ధ దేవుని మందిరం మీద చూపించు. మిత్రులారా, దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు, కానీ నువ్వు ఎంత చేసింది బయట మెచ్చుకోడు దేవుడు. ఒక నిశ్చయత కలిగి, ఒక సమర్పణ కలిగి దేవుడు మనకు నిలబడిన వాడిని, కష్టకాలంలో నిలబడిన వాడిని దేవుని పిల్లలుగా నిలబడగలుగుతారు. దేవుని స్తోత్రం. అంతే తప్ప నువ్వు లేదు తక్కువ చేయాలని కాదు నా మాట. దేవుడు పోలీసయ్యా, రండి అయ్యా, ఒకసారి వచ్చి పని చూడండి అయ్యా, నా పిల్లలు ఎక్కడ పని చేస్తున్నారు ఒకసారి వచ్చి చూడండి అయ్యా అని దైవజనుడు ఫోన్ చేశాడు. నిజమే, సాక్ష్యం అది. ఎంతగా మనం పగల పనికెత్తి ఏమవుతుంది? నీ శరీరం ఎంత కష్టపడుతుంది? 6 దినాలు కష్టపడితే ఆదివారం సంపూర్ణంగా బాడీకి ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి. అయినా సరే మీరు పరిగెత్తుతున్నారు, దాని ఎఫెక్ట్ ఉంటుంది. జాగ్రత్త. ఆ రోజు సంపూర్ణంగా బాడీకి రెస్ట్ ఇచ్చేసుకోవాలి. అది శాంతుంది. సెల్ ఫోన్ వాడుకొని ఆ జీరో వచ్చేదాన్ని వాడితే ఏమవుతుంది? 2 మార్కులు వచ్చేదాన్ని వాడితే ఏమవుతుంది? ఇబ్బంది. అలాగే మనం కూడా దాని శాంతింగ్ ఎంతవరకు ఉండాలో మళ్ళా శాంతి చేసుకోవాలి. బాడీకి శాంతింగ్ అవసరం అంటే నిద్ర అవసరం, రెస్ట్ అవసరం. ఏ రోజు 6 గంటలు కూడా ఉన్న దాఖలు లేవు నా జీవితానికి. 6 గంటలు లేవు. ఏ రోజు 12 అవర్లు పడుకుంటాను, మొదటి 4 గంటలకు నిద్ర. 4 గంటల నిద్ర. మనిషి ఆరోగ్యం ఉండాలంటే ఎన్ని గంటలు పడుకోవాలి? డాక్టర్ ఉన్నా ఎన్ని? 6 అవర్స్. 6 గంటలు సంపూర్ణంగా మనిషి పడుకుంటేనే ఆ బాడీకి సరిపోతుంది. 4 గంటలు నిద్ర. దానికోసం 4 గంటలు వేసి మందులోకి వచ్చి ఈ భూమి పెట్టిన తలకాయ పెట్టి కోసం ఏడవడం నాకేంటి? నన్ను పిలిచినందుకు, నన్ను ఏర్పరచుకున్నందుకు ఏ ఉద్దేశంతో దేవుడు పిలిచాడో ఆ ఉద్దేశం ప్రభు దగ్గర నెరవేర్చుకోవడానికి పెట్టారు. అడుగడుగున బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా నా పిల్లల కంటే ఎక్కువగా మీకోసం ప్రార్థన చేస్తాను. పరిచర్య ధర్మమే మనం ప్రభు సన్నిధిలో బ్రతకాలి. కనుక ఈ రాత్రి ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తాను. స్థాపన కుటుంబం చెప్పండి. స్థాపన కుటుంబం చెప్పండి. ఏం చేసింది? పరిశుద్ధులకు మరొక వ్యక్తిని గుర్తు చేసి నేను గురిస్తున్నాను. సమయంలో 1 గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచ్చి. సమయంలో 1 గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచ్చి. బాలుడైన సమయలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించిన సభలో ప్రభువై భర్త. హల్లెలూయా. ఎవరైనా బాలుడైన సమయలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండెను. ఉన్నది ఎవరి ఎదుట? ఏలీ ఎదుట యాజకుని దగ్గర ఉండి పరిచర్య ఎవరు చేస్తున్నాడు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. మందిరంలో చాపలు ఎత్తే ఎవరు చేసినట్టు? అయ్యాక
కుర్చీలు వేస్తే ఎవరు వేసినట్టు? ఎవడే? అవును చెప్పడానికి మందిరంలో పరిచయం చేసినా ఎవరు చేసినట్టు? దేవుడికే. అది సంతోషంతో మనపూర్వకంగా హృదయపూర్వకంగా పెట్టారు. మందిరంలో పరిచయం చేయాలి. సరుగుతూ మరుగుతూ నా వాగ్దానికి పట్టిందా? వీళ్ళందరూ పోతున్నారు, అడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కదాన్ని చేయాలా? నా పిల్లలు చేయాలా? నా కూతురు చేయాలా? నా కొడుకు చేయాలా? నీ మనసులో సరిగేమనుకో అక్కడ ఆశీర్వాదం నీకు రాదు. తెలుసా? నువ్వు సంపూర్ణమైన మనసుతో పరిపూర్ణమైన హృదయంతో నీ బిడ్డల మందిరాన్ని పంపించి పరిచయం చేయొచ్చు. లేదా పరిపూర్ణమైన మనసుతో పరిచయం చేయి. దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. బిడ్డలారా, ఆ పరిచర్య ధర్మాన్ని నా దేవుడు మరిచిపోవడం ఆయన మనుషుడు కాదు, అన్యాయస్తుడు కాదు. దేవుని సన్నిధిలో యాజకుని ఎదుట కూర్చొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. బాలుడుగా ఉన్నప్పుడే బిడ్డలారా, చిన్న వయసు నుంచే మందిరంలో పరిచర్య చేయడానికి నేర్చుకున్నాడు. ఎవరు? సమయం. అందుకు దేవుడు ఆ పరిచర్య ధర్మం తిరిగి అదే మందిరంలో శ్లోకంలో యాజకత్వం ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పెద్దలు అంటారు, దాహమైన వాడికి, దాహం వేసిన వాడి ఇంటి ముందుకు వచ్చి కొంచెం మంచినీళ్ళు లేకుంటే వాడికి మంచినీళ్ళు పోస్తే మరొక దినమందు మనకు అవసరమైనట్ట ఆ వ్యక్తి నీళ్లు పోయినట్ట. ఏం వస్తారు చెప్పండి? పాలు వస్తారు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు నాకు నీళ్లు వచ్చాను, ఈ వ్యక్తికి నేను పాలు పోయాలి, నా దగ్గర పాలు ఉన్నాయి. ఈ తల్లి ఒకప్పుడు నాకు నీళ్లు వస్తుంది, ఈ తల్లికి ఇప్పుడు పాలు పోయాలి. అలాంటి విశ్వాసం కలిగి ప్రభు మందిరంలో పనిచేద్దాం, అలా పరిచర్యలో నిలబడతాం, అలా దేవుడు రోషం కలిగి బ్రతుకుతాం, రోషం కలిగి దేవుని సన్నిధిలో పనిచేద్దాం, రోషం కలిగి పరిచర్య తాపడానికి పరిచర్య చేద్దాం. దేవుడు విడిచిపెట్టాడు. మన తరంలో మనం చేసింది పిల్లల తరంలో దేవుడు వారికి మర్చిపోకుండా మేలు చేస్తాడు. అలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిలో మనలో తగ్గించుకుని మనలో ఉన్న ప్రతి అహంభావాన్ని, అహంకారాన్ని విసర్జించి సాత్వికమైన మనసు కలిగి, దీన మనసు కలిగి దేవుని మందిరంలో ఎవరైతే ఉంటారో దేవుడు వారిని వెచ్చిస్తాడు. దేవునికి వైభవంగా అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమె దయగలిగిన తండ్రి, ఈ రాత్రి కొద్ది సమయం మాతో మీరు మాట్లాడారు. మా కుటుంబాలు నిశ్చయంగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.